హాయ్ టు ఆల్. ఆర్యభోగు ప్రవీణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం ఎంఎస్ వర్డ్లో ఎక్స్పెన్స్ ఫార్మాట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. మొదట మనకు పేజ్లో ఒకటిలోకి వెళ్ళి సో దానికి కావాల్సిన యొక్క సైజ్ వచ్చేసి నేను ఇక్కడ A4 తీసుకుంటున్నానండి. సో ప్రజెంట్ అయితే మనకి లెటర్లో ఉంది కాబట్టి నేను A4లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. అండ్ తీసుకున్న దాని తర్వాత ఇక మార్జిన్స్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని సైజ్ కూడా 1111 ఉండేటట్టు నేను తీసుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ హోమ్ దగ్గరికి వచ్చేసామండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన యొక్క కంపెనీ నేమ్ ఏదైతే ఉందో సో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయండి. అండ్ కంపెనీ నేమ్ అండ్ దాని తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ఏదైనా లోగో కానీ ఉన్నట్టయితే సో మీరు అది లెఫ్ట్ సైడ్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదంటే మిడిల్ అయినా ఉపయోగించుకోవచ్చు. సో ఏదో ఒక పొజిషన్ అనేది మనము ఫిక్స్ అనేది చేసేసుకోండి. అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ కంపెనీ యొక్క ఫాంట్ సైజ్ కూడా నేను ఇక్కడ కాస్త ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను ఉదాహరణకు ఒక 16 పాయింట్స్ అనేది ఇచ్చాను. బోల్డ్ అనేది Ctrl+B ద్వారా ఇక్కడ ఉపయోగించాను అనమాట. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కాస్త దూరంలో ఇక్కడ ఎక్స్పెన్స్ రిపోర్ట్ అని నేను టైప్ చేస్తున్నాను. సో ఎక్స్పెన్స్ రిపోర్ట్. సో ఎక్స్పెన్స్ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ నాకు రైట్ సైడ్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి Ctrl+R అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను ఇక్కడ యూజ్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఎంటర్ అని క్లిక్ చేస్తాను. సో ఎంటర్ క్లిక్ చేసిన దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కోసము Ctrl+L అని క్లిక్ చేస్తాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పాయింట్ అని నాకు దీన్ని ఇన్సర్షన్ పాయింట్ అంటామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి నా యొక్క సమాచారం ఏదైతే నేను ఎంటర్ చేయాలనుకున్నానో అదంతా కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రకంగా డైరెక్ట్గా టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తారా, లేదంటే బాక్స్లోనే మనం అన్నీ కూడా ఫిల్ చేస్తారనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇప్పుడు నేమ్ అని టైప్ చేసి డాట్ 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 అని ఈ విధంగా డాషెస్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎంటర్ అని క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకు బోల్డ్లో ఉన్నాయి అండ్ ఫాంట్ సైజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నేను బోల్డ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఫాంట్ సైజ్ 16 ఓకే అంటే 16 ఓకే చేసుకోవచ్చు, లేదు 14 చాలనుకుంటే 14 అయినా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా నేను ఆ యొక్క డాషెస్ అంటే బ్లాంక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు డాటెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ అయినా ఈ రకంగా బ్లాంక్ మాదిరైనా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓన్లీ డాటెడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఫుల్ స్టాప్స్ అనమాట అవన్నీ కూడా. అండ్ ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన దాని తర్వాత ఎంప్లాయీ యొక్క ఐడి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎంప్లాయీ ఐడి అగైన్ డాట్ 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 బ్లాంక్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఫైన్. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత మళ్ళీ ఎంటర్ అని క్లిక్ చేస్తాను. అండ్ డిపార్ట్మెంట్, సో ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఆ యొక్క ఎంప్లాయీ అనేది వర్క్ చేస్తారు అనేది కూడా మీరు ఆ యొక్క డిపార్ట్మెంట్ వారీగా ఒకవేళ ఉన్నట్లయితే సో ఆ విధంగా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఆఫీస్ వర్క్లో చేసేటప్పుడు చాలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ యొక్క డిపార్ట్మెంట్ బట్టి మీరు ఆ యొక్క వారికి కేటాయించిన దాన్ని బట్టి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మేనేజర్. సో మీరు ఆ యొక్క ఆఫీస్లో ఏ యొక్క వర్క్ అయితే చేస్తున్నారో అప్పుడున్న మీరున్న జనరేషన్ టైంలో ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క మేనేజర్ యొక్క వ్యక్తి పేరు కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్రూవల్ ఇచ్చేది సో మేనేజర్ వాళ్ళే కాబట్టి సో ఆ యొక్క మేనేజర్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వారి యొక్క పేరు ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పస్. సో అంటే ఎందుకోసం ఖర్చు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అవసరం కాబట్టి సో ఆ యొక్క పర్పస్ కూడా మనకి చాలా అవసరం. సో దానికోసం ఈ విధంగా పర్పస్ అనే ఒక కాలం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫైన్. సో మీరు ఈ రకంగా పెడతారంటే ఈ రకంగా పెట్టేసుకోవచ్చు, లేదు ఈ డాటెడ్వి గలీజ్గా ఉన్నాయి అనుకుంటే సో దీన్ని అన్నిటినీ రిప్లేస్ చేసి జస్ట్ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ అయినా ఈ విధంగా బ్లాంక్ మాదిరైనా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మీకు ఏది నచ్చితే అది ఉపయోగించండి. సో నేను మీకు అది చూపించాను, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇది కూడా చూపిస్తున్నాను. సో మీకు అనుకూలంగా ఏది అనిపిస్తే అది మీరు ఉపయోగించుకోవచ్చు. సో మొత్తాన్ని సెలెక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని జస్ట్ అండర్స్కోర్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనమాట. ఈ రకంగా మనకు దీంట్లోనే రావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు, లేదు నాకు బాక్స్లో ఉండాలి మ్యాటర్ మొత్తం కూడా నీట్గా అనుకుంటే కూడా సో మన ఒక బాక్స్ మాదిరి కాలం పెట్టినా కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ రకంగా చేసిన దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు కింద వారికి సంబంధించిన ఏమేమి పెట్టాను, ఎంత ఖర్చు పెట్టాను అనేది కూడా నాకు డీటెయిల్స్గా కావాలి కాబట్టి ఇక్కడ ఖాళీ స్థలం ఉందండి, ఇక్కడ వరకు మీరు ఇస్తారంటే కూడా ఇచ్చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఎండ్ ఆఫ్ ది లైన్ వరకు మనం ఇస్తామంటే కూడా ఇచ్చేసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడికి ఆఖరిది కాబట్టి ఇక్కడ వరకు మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇంకా ఏదన్నా సపరేట్గా మీరు ఏదైనా కాలమ్ సెక్షన్ చేసుకోవాలనుకుంటే సో మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు ఏదైనా కాలమ్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇలానే వాడాలని అయితే లేదు. సో సెక్షన్స్ వారీగా మీకు అదనపుగా ఇంకా ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి, ఫౌండర్ కూడా ఓకే చేయాలి అనుకుంటే సో ఎందుకంటే ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటి
కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1 మిస్టేక్ అయినా కూడా మనకు ప్రాబ్లం అనేది రాకూడదు కాబట్టి, అండ్ సంస్థకు కూడా నష్టం వాటిల్లకూడదు, ఒక ఉద్యోగి కూడా నష్టం వాటిల్లకూడదు కాబట్టి ఖచ్చితంగా రూపాయితో సహా మన ఖర్చు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఫైన్. అండ్ ఈ విధంగా చేసిన దాని తర్వాత నేను పర్పస్ చివరిలో వచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను అనమాట. ఫైన్. సో ఈ రకంగా చేసిన దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ అనేది తీసుకుంటున్నానండి. ఇక టేబుల్ తీసుకున్న దాని తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని తీసుకోవచ్చు. సో అదే ఆల్రెడీ నేను మీకు ఇదివరకు వేరే క్లాస్లో చెప్పాను. సో ఏ విధంగా టేబుల్స్ తీసుకోవాలనేది మీకు ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రీవియస్ వీడియోస్. సో ఇప్పుడు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ వచ్చేసి నాకు ఒక 5 కానీ 6 కానీ తీసుకుంటున్నాను, లేదా 5 అనుకోండి. సో 5 మాత్రమే మనం తీసేసుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ ఇక్కడ తీసుకున్న దాని తర్వాత ఇందులో మనం సమాచారం ఏం టైప్ చేయాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఎక్స్పెన్సెస్, ఓకే. సో ఎక్స్పెన్స్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్, ఓకే. నెక్స్ట్ సో ఎక్స్పెన్స్ డిస్క్రిప్షన్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి ఏ యొక్క ప్రాజెక్ట్ కోసం ఇస్తున్నారు, లేదంటే ఏ యొక్క స్టాఫ్కి ఇస్తున్నారు, లేదంటే కస్టమర్కి ఇస్తున్నారు అని దాన్ని బట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదంటే ఒక్కళ్ళే ఉన్నారా, లేకపోతే 5 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా అనే దాన్ని బట్టి అది ఒక ప్రాజెక్ట్ కింద వచ్చేస్తుంది. లేదు ఒకటే స్టాఫ్ అంటే సో ఆ యొక్క స్టాఫ్కి సంబంధించిన యొక్క వ్యక్తి పేరు ఏదైనా ఉన్నట్లయితే మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి డేట్, సో ఎన్నో తారీఖులో ఆ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు పెట్టారనేది కూడా మనకు అవసరం. నెక్స్ట్ కేటగిరీ, సో కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మీరు ఎక్స్పెన్స్ డిస్క్రిప్షన్ మీరు మెన్షన్ చేసినప్పుడు ఆ యొక్క ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి ఉంటారు. సో ఆ భోజనాన్ని ఇక్కడ మనం ఏం చేస్తాం, కేటగిరీలో మనము మీల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫుడ్ సెక్షన్, సో కేటగిరీ వచ్చేసి ఫుడ్ దాంట్లోకి ఇక్కడికి మనకి రావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి హోటల్లో వాళ్ళు ఇక్కడ ఎక్స్పెన్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారనుకోండి, వాళ్ళు హోటల్లో చేశారా, లేకపోతే బయట ఎక్కడైనా స్టే చేశారా, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి కేటగిరీ వచ్చేసి లాడ్జింగ్. సో ఈ రకంగా మనం యొక్క కేటగిరీ మెన్షన్ చేయాలి. అండ్ ఎక్స్పెన్స్ డిస్క్రిప్షన్కి సంబంధించినవి ఇక్కడ మనకు ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మర్చెంట్ నేమ్, సో మర్చెంట్ నేమ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ అతను ఒక లాడ్జింగ్లో స్టే చేశాడు. సో లాడ్జింగ్లో స్టే చేసినప్పుడు ఆ యొక్క లాడ్జింగ్ యొక్క పేరు ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేదు ఫుడ్ పలానా చోట తిన్నాడు అంటే సో ఆ యొక్క ఫుడ్కి సంబంధించిన యొక్క మర్చెంట్ నేమ్ అనేది ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ వాళ్ళు డామినోస్ పిజ్జాలోకి వెళ్ళారా, లేకపోతే మెక్డానల్డ్స్లో తీసుకున్నారా ఫుడ్ అనే దాన్ని బట్టి ఇక్కడ ఆ యొక్క మర్చెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు ఇంకొక కాలం కావాలి కాబట్టి ఇక్కడ కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఇంకా మీకు అడిషనల్గా కాలమ్స్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కావాలనుకుంటే మీరు దీన్ని సెలెక్షన్ చేసినప్పుడు లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. మీకు పైన కావాలా, లేకపోతే కింద కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలనేది మీకు అవసరతను బట్టి మీరు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతాన్ని నాకు ఇక్కడ రైట్ సైడ్ కావాలి కాబట్టి సో దానికోసం ఇన్సర్ట్ రైట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అండ్ రైట్ క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ వచ్చేసి అమౌంట్, సో అమౌంట్ ఎంత అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒక సపరేట్గా ఒక కాలం అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలన్నమాట. ఫైన్. అండ్ ఈ విధంగా మొత్తం కూడా మనము టెస్ట్ మొత్తం టైప్ చేసిన దాని తర్వాత వీటికి ఏదైనా అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే సో లేఅవుట్లోకి వెళ్ళి ఆ యొక్క అలైన్మెంట్లో ఈ విధంగా సెంటర్ అలైన్మెంట్ కానీ, లేకపోతే టాప్ కానీ, బాటమ్ కానీ, లెఫ్ట్ రైట్ ఏ యొక్క పొజిషన్లో కావాలంటే ఆ రకంగా మనము ఆ యొక్క పొజిషన్స్ అనేది టెస్ట్ మొత్తాన్ని కూడా అలైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ హైలైట్ కావాలనుకుంటే కంట్రోల్ B అని వద్దొచ్చు, లేదంటే హోమ్లో B అనేది ఉంటుంది. సో దీని ద్వారా మనకు ఆ విధంగా బోల్డ్ అని చేయొచ్చు అనమాట. ఫైన్. అండ్ ఈ విధంగా చేసిన దాని తర్వాత కింద మనకి ఇంకా అదనపుగా టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా కావాలి కాబట్టి సో దానికోసం ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా మనము టేబుల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు అండి. ఇక్కడ చివరిలోకి వచ్చి ట్యాబ్ యూస్ చేస్తారనుకోండి, మీకు ఆటోమేటిక్గా అడిషనల్గా ఇంకొక రో అనేది పెరుగుతూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిన దాని తర్వాత ఇక్కడ మనము టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ కానీ, లేకపోతే అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్డ్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే సో ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. టోటల్ అనేవి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ ఇంకా స్థలం ఉంది కాబట్టి ఇంకా నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఫైన్. సో ఇంతవరకే చాలనుకుంటే అంతవరకే మీరు ఓకే చేయొచ్చు. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏమేం కావాలని ఇక్కడ వరకు ఒక సెక్షన్ అయిపోయిందండి. సో సెక్షన్ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టోటల్ ఎక్స్పెన్స్ అమౌంట్, సో టోటల్ ఎక్స్పెన్స్ అమౌంట్ అనేది ఎంత అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము.
అండ్ దాని తర్వాత నాన్ రీఎంబర్సిబుల్ అమౌంట్. సో లేదు అంటే అడ్వాన్స్ అమౌంట్ అన్న మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో అడ్వాన్స్ అమౌంట్ ఎంత ఇచ్చారు ఏం కదా అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్డ్, సో ఎంత రిసీవ్డ్ అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసేది ఉంది కాబట్టి సో ఆ రకంగా మనము అడ్వాన్స్ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ అమౌంట్. సో టోటల్ ఎంత ఉంది అనే దాని గురించి ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఉదాహరణకి ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి ఒక ఎక్స్పెన్స్ అమౌంట్ వచ్చేసి ఒక 10,000 రూపాయలు అనుకోండి. సో 10,000 రూపాయలు ఏంటంటే అడ్వాన్స్ అమౌంట్ ఏమైనా ఇచ్చినట్లయితే అడ్వాన్స్ అమౌంట్ మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు ఏం లేదు నాకు జీరోనే ముట్టిందంటే జీరోనే మెన్షన్ చేయొచ్చు. ఆయన ఇక్కడ టోటల్ వచ్చేసి 10,000 రూపాయలు అయినట్ల ఆయన బిల్ అనేది పెట్టారు. సో కాబట్టి ఆ 10,000 రూపాయలు మనము ఆ యొక్క అకౌంట్స్లో అనేది మనం చూపించాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క సెక్షన్ అంతా కూడా నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి మర్జ్ సెల్స్ అనేది పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది కూడా నాకు అవసరం లేదు కాబట్టి సో ఇది ఇలానే బాక్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు ఎరేజ్ చేసుకోవాలంటే ఆ రకంగా ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ ఇక్కడ దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ డిజైన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ రకరకాలుగా కలర్స్లో మనకు ఆ యొక్క ఫార్మాట్ అనేది రంగులు వచ్చేస్తుంది అనమాట. మీకు ఏ యొక్క డిజైన్ కావాలంటే ఆ యొక్క డిజైన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కావాలి అని అనుకుంటే సో దాన్ని మాత్రం మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ విధంగా బ్లాక్స్లో కావాలి, లేదు సింగిల్గా లైన్స్ అండ్ సీక్వెన్స్లో ఇలా ఉండాలి అనుకుంటే కూడా ఆ రీతిగానే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ రకంగా హెడ్డింగ్స్ అండ్ డిజైనింగ్ కలర్స్ అనేది మనం వాడవచ్చు. సో చూద్దామండి మంచిది ఏదైనా ఉన్నట్టయితే. ఓకే ఫైన్. సో ఇది నేను ప్రస్తుతానికి తీసుకున్నాను. ఇక్కడంతా ఎంటీ స్పేస్, ఎందుకంటే దీనికి మాత్రమే కావాలనుకున్నా కాబట్టి. ఇవి చాలా పెద్దగా వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ టెస్ట్ మొత్తాన్ని ఇక్కడ సెలెక్షన్ చేసి హోమ్లోకి వెళ్ళి ఫాంట్ సైజ్ అనేది తగ్గించేసాము. లేదు అంటే మనము Ctrl+Shift< ద్వారా ఇక ఫాంట్ సైజ్ తగ్గించడము లేదా పెంచుకోవడం అనేది మనం చేయొచ్చు అనమాట. ఫైన్. సో ఇక్కడ మనకు అమౌంట్ వచ్చేసి రూపీస్లో మనం వాడుతున్నాం కాబట్టి ఈ రకంగా మనం ఉపయోగిస్తాం. దీన్ని సెలెక్షన్ చేసి ఇవన్నీ కూడా లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు అలైన్ రైట్ సైడ్, ఎందుకంటే మనకు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకు రైట్ సైడ్లో ఉంటే పర్ఫెక్ట్గానే మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే జీరో పెరిగే కొద్దీ మనకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అనేది ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫైన్. అండ్ దీన్ని సెలెక్షన్ చేసిన దాని తర్వాత ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి మనకు బార్డర్ యొక్క థిక్నెస్ కూడా పెంచుకోవాలనుకుంటే ఆ యొక్క పాయింట్స్ అనేది మీరు ఇంక్రీజ్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్ బార్డర్స్ అనేది ఉంటుంది. సో ఆల్ బార్డర్స్ అనేది కూడా మీరు ఇంక్రీజ్ చేస్తే ఆ యొక్క బార్డర్ థిక్నెస్ కూడా మనకు పెరగడం జరుగుతుంది అనమాట. అండ్ కలర్ కూడా మనం మార్చాలనుకుంటే కూడా ఆ యొక్క పెన్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను డార్క్ బ్లూ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్ చేసిన దాని తర్వాత ఇక్కడ ఆల్ బార్డర్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఏం లేవండి. సో అగైన్ మళ్ళీ ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క కలర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డార్క్ బ్లూ అనేది యూజ్ చేసాం కాబట్టి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. బ్లాక్ బదులు నేను ఇక్కడ ఇది ఉపయోగించానండి. ఫైన్. అండ్ ఈ విధంగా ఉపయోగించిన దాని తర్వాత ఇంకా ఫైనల్గా మీరు ఇంకా మన యొక్క కంపెనీకి సంబంధించిన అప్రూవల్స్ ఏదన్నా కావాలంటే సిగ్నేచర్ ఆఫ్ ది అప్రూవల్ ఎవరైనా ఉన్నట్లయితే సో దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు అనుకుంటే జస్ట్ స్టాంప్ ఏదైనా ఉన్నట్లయితే స్టాంప్ అనేది కూడా మీరు చేయొచ్చు అనమాట. లేదంటే సిగ్నేచర్ ఆఫ్ రిసీవర్, సో రిసీవర్ యొక్క సిగ్నేచర్ అండ్ అప్రూవల్ యొక్క సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్న మీరు చేయొచ్చు. సో ఎవరైతే ఆ పర్మిషన్ ఇచ్చారో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యొక్క సంతకం అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సింది. సో అలైన్ సెంటర్ చేసేసిన దాని తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ చేసేసాను. అండ్ చేసిన దాని తర్వాత ఇది నాకు కాస్త చివర్లో ఉండాలి కాబట్టి సిగ్నేచర్ ఆఫ్ రిసీవర్, సో డబ్బు తీసుకునే యొక్క వ్యక్తి, అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ డిపార్ట్మెంట్, లేదంటే సిగ్నేచర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేది చేయొచ్చు. లేకపోతే సిగ్నేచర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇక్కడ క్షమించండి. సో సిగ్నేచర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సో ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లేదంటే సిగ్నేచర్ ఆఫ్ ది మేనేజరా లేకపోతే ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది మేనేజర్ అని పెట్టేశాను, లేదంటే సిగ్నేచర్ ఆఫ్ అప్రూవల్ ఎవరిదైనా మీరు ఎక్కడ మెన్షన్ చేయొచ్చు. హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క సిగ్నేచర్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫైన్. సో ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకుందామండి ఏ రీతికి వచ్చిందన్నది ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా నేను ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి సో పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ బార్డర్స్ని క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఏ యొక్క బార్డర్ స్టైల్ కావాలంటే ఆ యొక్క బార్డర్ని సెలెక్షన్ చేసి దాని యొక్క కలర్ కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇలానే కావాలంటే కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ డార్క్ నావీ బ్లూ యూజ్ చేస్తున్నాను అండ్ ఓకే చేశాను. సో ఈ రీతిగా మనకు ఆ యొక్క బార్డర్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీని ప్రింట్ తీసుకొని మన యొక్క అకౌంట్ సెక్షన్లో జాగ్రత్తగా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.
అండ్ ఇక్కడ టెస్ట్ మొత్తం కూడా బ్లాక్లో ఉంది కాబట్టి మొత్తాన్ని నేను సెలెక్షన్ చేసి హోమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను డార్క్ నావీ బ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. సో టెస్ట్కి సంబంధించినది. సో ఈ విధంగా ప్రింట్ ప్రివ్యూ అనేది ఒకసారి ఫైనలైజ్గా చూడొచ్చు. సో కంపెనీ యొక్క నేమ్, ఎక్స్పెన్స్ రిపోర్ట్, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఇంకా ఈ యొక్క టెస్ట్కి సంబంధించినవన్నీ అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే మనం డిజైన్ చేంజ్ చేసే కొద్దీ ఇది మారుతూ వస్తుంది కాబట్టి 1, 2, 3 సార్లు మీరు చెక్ చేసుకొని సో మీకు నచ్చిన యొక్క స్టైల్స్ కానీ ఈ యొక్క అలైన్మెంట్స్ కానీ మీరు మార్చేసుకోవచ్చు. సో ఈ రీతిగా మనము డైలీ ఎక్స్పెన్స్ రిపోర్ట్ కానీ లేకపోతే మంత్లీ ఎక్స్పెన్స్ రిపోర్ట్ కానీ ఈ రకంగా మనం తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అండి. సో మనము ఎక్స్పెన్స్ రిపోర్ట్ తయారు చేసుకునే విధానం. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.